రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. పంటల యాజమాన్యంలోని పలు మెళకువలను, సేంద్రియ సేద్యంలోని వివిధ పద్ధతులను రైతులకు అర్థమయ్యే రీతిలో వివరిస్తూ అనుబంధ రంగాల విషయ విజ్ఞానాన్ని రైతులకు అందుబాటులో ఉంచుతున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: రబీ వరిలో నూక శాతాన్ని తగ్గించుటకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, పశువుల్లో జబ్బవాపు వ్యాధి నివారణ. వరి పంటలో అధిక దిగుబడికి చేపట్టాల్సిన పలు యాజమాన్య పద్ధతులతో పాటు సాగు సమయంలోనూ, కోత నూర్పిడి సమయంలోనూ తగిన జాగ్రత్తలు పాటిస్తే దిగుబడిలో నూక శాతం తగ్గి నాణ్యమైన ధాన్యాన్ని పొందవచ్చు. రబీ వరిలో నూక శాతాన్ని తగ్గించేందుకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఖరీఫ్ వరి ధాన్యంతో పోలిస్తే రబీ వరి ధాన్యం మిల్లు పట్టేటప్పుడు నూక ఎక్కువ కావడంతో రైతులు నష్టపోతున్నారు. రబీ పంట కాలంలో వరిని సాగు చేయు రైతులు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే నూక శాతాన్ని గణనీయంగా తగ్గించుకొని బియ్యం శాతాన్ని పెంచుకోవచ్చు. రబీలో వరి సాగు చేయు రైతులు తమ పరిస్థితులకు, ప్రాంతాలకు అనువైన విత్తన రకాల్ని ఎంపిక చేసుకొని ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, చీడపీడల యాజమాన్యంలో తగిన మెలకువలు పాటించాలి. రబీ వరిలో నూక శాతం తగ్గించడానికి రైతులు పాటించవలసిన మెలకువల గురించి మారుటేరు వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పివి సత్యనారాయణ గారి మాటల్లో తెలుసుకుందాం. సిద్ధాళాలో ఆలస్యంగా నాట్లేసి కోతలు ఆలస్యంగా కోసినట్లయితే, అంటే ముఖ్యంగా ఏప్రిల్ ఆఖరికి మే మాసంలో కోతలు కోసిన సందర్భాల్లో అధిక ఉష్ణోగ్రత ఉండటం వల్ల ఆఖరిలో మనకి తేమ కూడా సరిగ్గా పంటకి అందకపోవటం వల్ల ఎక్కువగా నూక అవటానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి నూక శాతం తక్కువగా ఉన్న రకాలను ఎంపిక చేసుకోవటం. రెండోది మెరుగైన యాజమాన్య పద్ధతులు. ముఖ్యంగా ఏంటంటే కాలపరిమితి, ఉదాహరణకు 120 రోజులు కాలపరిమితి ఉన్న రకం దాళలో సాగు చేసినప్పుడు దాదాపు ఏప్రిల్ 15కి కోతకు వచ్చే విధంగా మనం నారుమడి, అంటే డిసెంబర్ 15కే నారుమడి పోసుకుని జనవరి 15కి నాటుకున్నట్లయితే మనకి ఏప్రిల్ 15కి కోతకు వస్తుంది. కాబట్టి ఆ సందర్భాల్లో అధిక ఉష్ణోగ్రత ఉండదు. అలాగే దాదాపుగా ఈ మనకు ఆఖరి వరకు కూడా నీరు ఉండి గింజ బాగా తోడుకుని గట్టిపడి వెనులో ఉన్నటువంటి అన్ని గింజలు బాగా దృఢంగా తోడుకుని నూక శాతం తక్కువ అవటానికి ఆస్కారం ఉంది. ఈయనకి అయ్యి పాలు పోసుకుని గింజ గట్టిపడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో వరి పొలం బెట్టకు గురి కాకూడదు. అలాగే కోతకు కోసే 4-5 రోజులు ముందు వరకు కూడా నీరు పొలంలో తప్పనిసరిగా ఉండాలి. నీరు కాకపోయినా తేమగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో బెట్టకు రాకూడదు. మనకి అంకురం ఏర్పడి నుంచి కోత కోసే ముందు 3-4 రోజుల వరకు కూడా నీటి యాజమాన్యం బాగా చూసుకోవాలి. కోత కోసేప్పుడు మనకి బాగా గింజ తయారైన తర్వాత, అంటే ఈయనకి తర్వాత 30 రోజుల తర్వాత కోత కోసినట్టయితే వెన్నులో ఉన్న అన్ని గింజలు సమానంగా తోడుకుని మనకి నూక అవ్వకుండా ఉంటాక ఆస్కారం ఉంది. కాబట్టి కోత సమయంలో ముఖ్యంగా ఆ మెలకు తీసుకోవాలి. 30 రోజులకు కోయాల్సింది 4-5 రోజులు ముందుగా కోసినా లేదా ఆలస్యంగా కోసినా మనకి కొన్ని సందర్భాల్లో నూక గణనీయంగా అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోత కోసిన తర్వాత నూర్పిడి కంటే ముందుగా మనకి కోత కోసిన తర్వాత పన ఆరబెట్టుకోవటం, బాగా 4-5 రోజులు పన మీద ఆరబెట్టుకున్నట్టయితే వెన్నులో ఉన్న అన్ని గింజలు సమానంగా ఎండి మాయిశ్చరు, దాంట్లో ఉన్నటువంటి తేమ శాతం 13-14% గింజలో రావటానికి ఆస్కారం ఉంది. ఇది కాకుండా కోత నూర్పిడి యంత్రం ద్వారా కోసినటువంటి ధాన్యాన్ని మనం వెంటనే ఆరబెట్టుకోవాలి. అలా కాకుండా రైతులు గుట్టగా ఉంచి రాసులుగా ఉంచి 2-3 రోజుల తర్వాత ఆరబెట్టుకునేటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఉంది. ఇది ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే తేమ శాతంలో తేడాలు ఉండటం వల్ల, ఎక్కువ తేమ ఉండటం వల్ల మనకేంటంటే బాగా నూక అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే కోత నూర్పిడి యంత్రం ద్వారా కోసినటువంటి ధాన్యాన్ని వెంటనే 2-3 రోజులు గింజలో 12-14% తేమ ఉండే విధంగా ఆరబెట్టుకున్నట్టయితే ఈ కంబైన్డ్ హార్వెస్టర్లో కూడా నూక తక్కువ అవటానికి ఆస్కారం ఉందని చెప్పుకోవచ్చు. నిల్వ చేసుకునేప్పుడు ధాన్యాన్ని మనం 3-5 నెలలు నిల్వ చేసుకోవాలని అనుకున్నప్పుడు తప్పనిసరిగా తేమ శాతం గింజలో 12% తగ్గించి, అంటే బాగా ఆరబెట్టుకుని ఆ విధంగా మనకి నిలవగెట్టుకున్నట్టయితే అక్కడ కూడా నూక శాతాన్ని తగ్గించేందుకు ఆస్కారం ఉంటుంది. అలాగే ఎరువుల యాజమాన్యం కూడా మనకి సహజంగా పాటించాలి. అధికంగా నత్రజని వాడిన సందర్భాల్లో కూడా ఎక్కువగా
పొట్ట తెలుపు వచ్చి నోకౌటాకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి అటు ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యంతో పాటు సస్యరక్షణ, మనకు ఆశించినటువంటి చీడపీడల్ని, ముఖ్యంగా అరువంచే సమయంలో ఆశించినటువంటి చీడపీడల్ని మనం సరైన సమయంలో నివారణ చేసుకోవటము, అలాగే కోత, నూర్పిడి, ఆరబెట్టడము, ఈ విషయాల్లో, అలాగే నిలవ కట్టుకోవడంలో చిన్న చిన్న మెలకులు పాటించినట్టయితే మనం పండించినటువంటి, ముఖ్యంగా ఈ దాళాలో పండించినటువంటి పంట నుంచి మనం నూక శాతాన్ని తగ్గించుకుని అధికంగా బియ్యం పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా రబీ పంట కాలంలో వరి సాగు చేయి రైతులు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను అనుసరించి సాగులో సక్రమమైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే నూక శాతాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. సరైన నీటి వసతి లేని ప్రాంతాల్లో, ముఖ్యంగా రబీ కాలంలో మొక్కజొన్న, జొన్న, మినుము, పెసర, శనగ, వేరుశెనగ, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు వంటి పంటలను ఆరుతడి పంటలుగా పండించుకోవచ్చు. రైతులు ఏ పంట వేసినప్పటికీ పైరుతో పాటు పలు రకాల కలుపు మొక్కలు పెరిగి పైరుకు అందాల్సిన నీరు, పోషక పదార్థాలు, సూర్యరశ్మి కోసం పైరుతో పోటీ పడడమే కాకుండా వివిధ రకాల చీడపీడలకు ఆశ్రయమిచ్చి తీవ్ర నష్టానికి గురిచేస్తాయి. కాబట్టి కలుపు మొక్కలను సమర్థవంతంగా, సరైన కీలక సమయాల్లో వివిధ పద్ధతుల్లో కలుపు నిర్మూలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలుపు నివారణ అనేది పంట యొక్క కాల పరిమితిలో ఒక 40 రోజులు కనుక మనం కలుపు లేకుండా కనుక చేసుకుంటే ఆ తర్వాత పంట పెరుగుతూ ఈ కలుపుని నొక్కేస్తుంది. కాబట్టి మనం ఎంతసేపటికి 35-40 రోజులు కనుక కలుపు లేకుండా నివారణ కనుక చేసుకుంటే మనకి అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. మొక్కజొన్న పంట విత్తిన 1-2 రోజులు తర్వాత తేమ ఉన్నప్పుడు అట్రజైన్ అనే మందుని 1 కిలో నుంచి 1.5 కిలో దాకా 50% పొడి మందుని లేదా పెండిమిథాలిన్ 30% ద్రావకం 1 నుంచి 1.5 లీటర్ల వరకు 200 లీటర్లో ఏదైనా ఒక మందుని పిచికారీ చేసుకోవాలి. 25-30 రోజులప్పుడు అంతర్కృషి చేసి బోధనాగళ్ళు కనుక వేసుకుంటే ఇక మనం కలుపు నివారించుకున్నట్టే అవుతుంది. ఈ జొన్న పంట కూడా తేమ ఉన్నప్పుడు విత్తనం పెట్టిన 1-2 రోజుల్లో అట్రజైన్ అనే మందు 50% పొడి ఈ 800 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకుంటే, స్ప్రేయింగ్ చేసుకుంటే మనం మొదట్లో ఒక 25 రోజుల దాకా కలుపు నివారించుకోవచ్చు. ఆ తర్వాత కూడా వెడల్పాటి ఆకులు కనుక ఉన్నాయని గమనిస్తే అప్పుడు 2,4-D అమైన్ సాల్ట్ అనేది మందు 80% పొడి మందుని 400 గ్రాములు చొప్పున పిచికారీ చేసుకుంటే మనం జొన్నలో పంటలో కూడా కలుపు నివారించుకోవచ్చు. మినుము, పెసర, ఈ శనగ పంటలకి మెట్టలో వ్యవసాయం చేసేటప్పుడు విత్తిన పక్క రోజున అంటే 1 రోజు తర్వాత పెండిమిథాలిన్ 30% ద్రావకం 200 లీటర్ల నీళ్ళతోటి స్ప్రేయింగ్ చేసుకుంటే మనం ఈ కలుపు నివారించుకోవచ్చు అన్నమాట. మినుము, పెసర, శనగ పంటలు మనకి వరి మాగాణిలో కనుక అయినట్టయితే మా విత్తిన 25వ రోజున ఏకవార్షిక గడ్డి కనుక ఉన్నట్టయితే క్విజలోపాస్
ఇథైల్ ద్రావకం ఉంటుంది. 400 మిల్లీలీటర్లు ఎకరానికి సరిపోతుంది. అదే ప్రాప్ క్విజాలో పాప్ మందు 10% ద్రావకం, ఇది 250 మిల్లీలీటర్లు ఎకరానికి సరిపోతుంది అనమాట. ఈ రెండిట్లో ఏదో ఒక మందుని 200 లీటర్ల నీళ్ళల్లో కలిపి స్ప్రేయింగ్ చేసుకుంటే మనకి ఈ ఏకవార్షిక గడ్డి మొక్కలు అంటే ఊద, ఉర్రంకి అనేవి వరి మాగాణంలో ఉంటాయి, అవి నివారించుకోవచ్చు. వేరుశనగ పంటలో కూడా మనం మొదట్లో అలాక్లోర్ మందు విత్తనం పెట్టిన తర్వాత 50% పొడి, ఒక 800 గ్రాములు అలాక్లోర్ మందుని స్ప్రే చేసుకోవచ్చు. పొద్దుతిరుగుడు పంట విత్తిన 1వ రోజు తర్వాత తేమ ఉన్నప్పుడు పిండి మిథాలిన్ 35% ద్రావకాన్ని 1 నుంచి 1.5 లీటర్ దాకా ఎకరానికి 200 లీటర్ల నీళ్ళల్లో కలిపి స్ప్రేయింగ్ చేసుకొని నివారించుకోవచ్చు. ఒకవేళ ఏకవార్షిక గడ్డి కనుక ఉంటే క్విజాలో పాప్ ఇథైల్ 5% ద్రావకాన్ని 400 మిల్లీలీటర్ల చొప్పున ఎకరానికి 200 లీటర్ల నీళ్ళల్లో కలిపి 25వ రోజున కనుక స్ప్రేయింగ్ చేసుకుంటే కలుపు నిర్మూలించుకోవచ్చు. నువ్వులు కూడా మనకి విత్తిన 1 రోజు తర్వాత పెండి మిథాలిన్ అనే మందు 1 లీటర్ నుంచి 1.5 లీటర్ల దాకా కనుక 200 లీటర్ల నీళ్ళల్లో కలిపి స్ప్రేయింగ్ చేసుకుంటే అప్పుడు మనం మొదట్లో కలుపు నిర్మూలించుకోవచ్చు. చెరుకు పంట నాటిన 1 రోజు 2 రోజుల తర్వాత తేమ ఉన్నప్పుడు మనం అట్రజిన్ అనే 50% పొడి మందుని 2 కిలోలు ఎకరానికి చొప్పున పెట్టి మనం 200 లీటర్ల నీళ్ళల్లో కనుక పిచికారీ చేస్తే స్ప్రేయింగ్ చేసుకుంటే కలుపు నిర్మూలించుకోవచ్చు. ఈ విధంగా వివిధ ఆరుతడి పంటలను సాగు చేసే రైతులు కలుపు మొక్కల వల్ల పైరుకు నష్టం లేకుండా ఉండాలంటే కీలక సమయాల్లో తగు కలుపు నివారణ చర్యలు పాటించినట్లయితే పంట దిగుబడిని పెంచుకోవచ్చు. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. NHM ఉద్యానవన మిషన్. మా కోరిక మీ చిరునవ్వు. పశు పెంపకందారులు పశువుల ఆహార విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ తగిన శ్రద్ధ వహిస్తేనే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా పశువులకు వచ్చే వ్యాధుల్లో ముఖ్యమైన జబ్బవాపు వ్యాధి లక్షణాలు, నివారణ చర్యల వివరాలు ఇప్పుడు మీకోసం. పశువులకు సోకే అంటువ్యాధుల్లో జబ్బవాపు వ్యాధి ముఖ్యమైంది. మన రాష్ట్రంలో ముఖ్యంగా నల్గొండ, చిత్తూరు, మహబూబ్ నగర్, వరంగల్, అనంతపురం, కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పశువులకు ప్రతి ఏటా జబ్బవాపు వ్యాధి ఎక్కువగా సోకుతుంది. ఈ జబ్బవాపు వ్యాధి క్యాస్టీడియం అనే సూక్ష్మజీవి వల్ల కలుగుతుంది. జబ్బవాపు వ్యాధి సోకిన పశువుకు 106 డిగ్రీల ఫారెన్హీట్ వరకు జ్వరం ఉండి పశువు కుంటుతుంది. కనుక ఈ లక్షణాలు కనిపించిన వెంటనే పశు వైద్యుని సంప్రదించి పశువుకు సరైన చికిత్స చేయించాలి. జబ్బవాపు వ్యాధి అనేది వ్యాధి ఎట్లా విస్తరిస్తుంది అని అంటే కలుషితమైన మేత, నీరు తినటం వలన పశువులకి వ్యాధి వస్తుంది. ఏదైతే వ్యాధి వచ్చిందో ఆ వ్యాధి మనకి ఎక్కువగా 6 మాసాల నుంచి 2 సంవత్సరముల వయసున్న పశువుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా మనకి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి గాలిలో తేమ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లోనే వ్యాధి ఎక్కువగా సోకుతుంది. అలానే జబ్బవాపు వ్యాధి అనేది తెల్ల పశువుల్లోనే ఎక్కువగా మనకి సోకుతుంది. వ్యాధి సోకిన పశువులలో మనము జబ్బ మరియు తొడ కండరముల దగ్గర వాపు అనేది కనిపిస్తుంది. ఆ వాపు రావటం వలన పశువులు కుంటుతా నడుస్తాయి, ప్లస్ నడవలేవు, దానివల్ల మేత తీసుకోలేవు. కొన్ని చిన్న పశువులు అయితే లక్షణాలు కనపడకముందే మరణిస్తాయి. ఈ జబ్బవాపు వ్యాధి అనేది బలంగా ఆరోగ్యంగా ఉన్న పశువుల్లోనే కనిపిస్తుంది. ఏదైతే పశువులు బలహీనంగా ఉంటాయో అలాంటి వాటిలో మనకి కనిపించదు. వాపు వచ్చిన దగ్గర మనం ఏదైతే నొక్కి చూసామంటే కరా కరా అనే శబ్దం మనకి క్లియర్గా వినిపిస్తుంది.
శరీరంలో ఒక భాగం కంటే ఎక్కువ భాగంలో మనకి లక్షణాలు కనిపిస్తాయి. వాపు రాంగల్ని మనం పట్టుకొని చూస్తే బాగా వేడిగా ఉంటుంది, తర్వాత చల్లబడుతుంది వాపు అనేది. వ్యాధి సోకిన పశువులలో మనము జ్వరము 104 నుంచి 106 డిగ్రీల ఫారెన్హీట్ వచ్చేసి 12 నుంచి 36 గంటల లోపల పశువులు చనిపోతాయి. వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే దగ్గరలో ఉన్న పశు వైద్యుని దగ్గరికి మనం పశువుని తీసుకువెళ్ళి పశు వైద్యుని సలహా మేరకు యాంటీబయాటిక్, ముఖ్యంగా పెన్సిలిన్ అనే మందు బాగా ఎఫెక్టివ్గా మనకి పనిచేస్తుంది ఈ జబ్బు నియంత్రించడానికి. అట్లానే వ్యాధి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దూడలు ఏవైతే తెల్ల దూడలు ఉంటాయో ఆ దూడలు 6 నెలలు వయసు రాగానే మనము బీక్యూ అంటే బ్లాక్ వాటర్ అని ఇంగ్లీష్లో అంటాము, జబ్బువాపు వ్యాధిని ఇంగ్లీష్లో బీక్యూ అంటాము. అది రాకుండా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వ్యాక్సిన్ సప్లై చేసింది. ఆ వ్యాక్సిన్ని 5 ml చర్మం కింద వాళ్ళు వేస్తారు. ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాము మనకి మే నుంచి జూన్ మాసంలో కంపల్సరీగా ప్రతి వైద్యాధికారి దగ్గర అందుబాటులో ఉంటుంది వ్యాక్సిన్. అట్లానే వ్యాధితో చనిపోయిన వాటిని మనము చర్మం అనేది తీయకూడదు అనమాట. చర్మం తీయకుండా గుంటతో వేసి గుంటలో పూడ్చిపెట్టేసి దానిపైన సున్నం వేసేసి పూడ్చిపెడితే వ్యాధి వేరే పశువులకి సోకకుండా మనము నివారించవచ్చు. ఈ విధంగా పశు పోషకులు పశువుల ఆరోగ్య సంరక్షణలో తగిన జాగ్రత్తలు పాటిస్తే జబ్బబాపు వ్యాధిని సమూలంగా నివారించుకొని ఆశించిన అధిక పాల దిగుబడిని పొందవచ్చు. ఈ నెల 6వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రసారమయ్యే రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలో వరి మాగాణుల్లో జీరో టిల్లేజీ పద్ధతిలో చేయదగ్గ పంటల వివరాలు అనే అంశం గురించి గుంటూరు లాంగ్ ఫామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశ్వర్లు గారు రైతులు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. ఇందుకు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 040-270-31431, 270-31432, 270-31433. గుర్తుంచుకోండి, ఈ బుధవారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రసారమయ్యే రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలోని అంశం వరి మాగాణుల్లో జీరో టిల్లేజీ పద్ధతిలో చేయదగ్గ పంటల వివరాలు. ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు. గడిచిన 4 రోజుల్లో జిల్లాల్లో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 11 నుంచి 21 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. ఆరోగ్యవరంలో అతి తక్కువ రాత్రి ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం వచ్చే 5 రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 13 నుంచి 22 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి నాటిన 20 నుంచి 25 రోజుల పంటకు కాండం తొలిచే పురుగు ఆశించే అవకాశం ఉంది. నివారణకు 2 గ్రాముల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆవులు, గేదెల్లో గొంతువాపు వ్యాధి, జబ్బవాపు వ్యాధి, గాలికుంటు వ్యాధి, గొర్రెల్లో ఈటి, అమ్మవారు వ్యాధి, అలాగే కోళ్లలో కొక్కెర తెగులు సోకే ప్రమాదం ఉంది. వీటి నివారణకు పశు వైద్యుల సలహాల మేరకు వారి పర్యవేక్షణలో తగిన టీకా మందులు వేయించాలి. రైతు నేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500001 3.